ఎక్కడ ఐటమ్ ఎక్కడ చూపించండి. డాక్టర్ అదిగో ఐటమ్. మీరు చెప్పిన ఐటమ్ వీడేనా? ఓకే. బాహుబలి సినిమా చాలా ఎక్కువసార్లు చూసినట్టున్నాడు. రాజుగారి గెటప్ లో ఉన్నాడు. నేను డీల్ చేస్తా. హలో, నీ పేరేంటి? వాట్స్ ద నేమ్ మ్యాన్? ఉన్ పేరన్నాడా? అబే హౌలే తేరా నామ్ క్యా హై రే? ఏ లాంగ్వేజ్ లో అడిగినా చెప్పట్లేదటండి. నా బాడీ లాంగ్వేజ్ తో చెప్పిస్తా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఆడిపోతా. పేషెంట్ ఒకసారి పేషెంట్ కోల్పోవడం కామన్. ఏం చేద్దాం? రాజుగారు కదా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. మర్యాదగా అడగండి, మర్యాదగా చెప్తారు. పదండి వెళ్దాం. హలో సార్, హౌ యూ? హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్? మీ పేరేంటి సార్? క్షేత్రసింహ రాజవర్మ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 300 సంవత్సరాలు. అమ్మ, ఇల్లు కట్టే 10 ఏళ్ళు అవటం లేదు. యూ మీన్ 300 years? పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును, ఇప్పుడేంటి? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. చూస్తారా? ఇప్పుడు మనం వెళుతుంది మదురై పక్కన ఉన్న కంబం అనే ఊర్లో ముత్తురామలింగ దేవర అనే లైబ్రరీకి. ఆ క్షేత్రసింహ రాజవర్మ గురించిన మిగతా అన్ని వివరాలు అక్కడికి వెళ్తే మనకు తెలుస్తాయంటారా? అక్కడ దొరకని చరిత్ర అంటూ లేదు. మనం వెళ్తే పూర్తి వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఏం చేస్తావురా? కనపడతలేదా? క్రాకర్స్ కాల్స్తున్నాను. ఏమండి, మేనెల్లో దీపావళి ఏంటండి? వాళ్ళే ఇదిగో మీరు చెప్పారు కదా ఐటమ్, దానికి ట్రీట్మెంట్ ఇది. మీరు లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించండి, అంతా కలిసి కాల్చుకుందాం. ఎక్కడ వీడు కలిస్తే అక్కడ దానికి మండుద్దని తెలియదు వీడికి. Yes. ఇప్పుడు ఎవరిది వాళ్ళది చేత్తో పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఎవరి చేత్తో పట్టుకోవాలి? చుచ్చుబుడ్డి. చుచ్చుబుడ్డి. బంగారు, నీ ఆయన చేతిలో చిన్న చుచ్చుబుడ్డి, నా చేతిలో చూడు ఎంత పెద్ద చుచ్చుబుడ్డి. దా, నీ చేతితో పట్టుకొని ఎలిగిట్టు కానీ రా. ఈడేంటి నా పిల్లం చుట్టూ భూచక్రం తిరిగినట్టు తిరుగుతున్నాడు? బంగారు, మీరు వేసుకునేది జాకెట్, ఇదేమో ర్యాకెట్. ఈ ఒత్తిని ఇలా నలిపి అలా అగ్గిపులు వెలిగించావుకో సుయ్యని పైకి ఎగిరిపోద్ది. వెలిగిస్తావా? అమ్మో వద్దు, నేను ఉన్నాను కదా, నాకు భయం. ఏం భయం లేదు. వద్దు, నేను వెలిగించును. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. నాకు భయం, నేను వెలిగించును. పలపో, ఈడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. బాస్ ఇస్ బ్యాక్. అది మెగాస్టార్ కదా. సైకియాట్రిస్ట్ గారండి, ఓసారి వెనక్కి తిరగండి, మీకు చాలా స్టార్లు కనపడతాయండి. రియలీ? అవునండి. ఓ ఐటమ్ రాజా, దా వెలిగించుకుందాం. కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి దక్కనోడు. గాడ్ బ్లెస్ యూ సైకియాట్రిస్ట్. సో ఇలా రండి. ఏంటి దివ్య? ఇది చూడండి. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 1774వ సంవత్సరంలో సురసేన అనే రాజ్యాన్ని క్షేత్ర విక్రమ రాజవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి 2 కుమారులు,
పెద్ద కుమారుడు క్షేత్రసింహరాజవర్మ మందబుద్ధి కలవాడు. రెండవ కుమారుడు బుద్ధిశాలి. చిన్న కొడుకు విషయంలో సంతృప్తిగా ఉన్న పెద్ద కొడుకు విషయంలో ఏదో తెలియని అసంతృప్తి. బయట ప్రపంచానికి తన పెద్ద కొడుకు గురించి తెలియకూడదని కోట నుండి బయటకు పంపించేవారు కాదు. కోటలో ఉన్న పిల్లలు కూడా తనతో ఆడుకోవడానికి నిరాకరించడంతో అందరికీ దూరమయ్యాడు క్షేత్రసింహరాజవర్మ. చివరికి తన సొంత మేనమామ కూడా తనని చిన్న చూపు చూసేవాడు. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? పో. మీరు రండి గురుగారు. నాకొద్దు. కొంచెం తినండి బాబు. వద్దు, నాకొద్దు, నేను తినను. ఈ ఒక్క ముద్ద తినండి బాబు. ఏయ్, ఏమైంది? ఎంత బ్రతిమలాడినా ఏమీ తినడం లేదండి. ఎరా మొద్దు, తినవా? ఆ పిచ్చోడు ఒకరోజు తినకపోతే నష్టమేం లేదు, వదిలేండి. అక్కడ జరిగిందంతా రాజవైద్యుడి కూతురు ఆరాధ్య చూసింది. ఏమైంది? ఎందుకు తినట్లేదు? అందరు నన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. నువ్వు పిచ్చోడివి కాదు, చాలా మంచోడివి. నీకెవరూ లేరనుకోకు, నేనున్నానుగా, ఎప్పుడు నీతోనే ఉంటాగా. సంతోషమేగా? అస్తు అస్తు, మస్తు మస్తు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కోటే ప్రపంచంగా బతుకుతున్న క్షేత్రసింహరాజవర్మకి బయట ప్రపంచాన్ని పరిచయం చేసింది ఆరాధ్య. నాకున్న, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఏయ్, ఇలా రండి, ఇలా రండి. చిత్రసింహ, రా, పద వెళ్ళిపోదాం. పెరిగి పెద్దవాళ్లైన క్షేత్రసింహరాజవర్మ ఆరాధ్యలు ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించారు. వాళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు వదిలి ఉండలేనంత బంధం ఏర్పడింది. క్షేత్రసింహ, ఇక్కడ దాక్కో. అమ్మో, అక్కడ చీకటిగా ఉంది, నేను వెళ్ళను, నాకు భయం. ఏంటిది? మా అమ్మ ఇచ్చింది. దీంట్లో ఒక దేవత ఉంది. ఇది ఆ దేవత చెయ్యి. ఇది నీ దగ్గర పెట్టుకో. అలాగే. నీకు ధైర్యాన్ని ఇస్తుంది. సరే, దాక్కో. వెళ్తాను. చిట్టి చిలక, చిట్టి చిలక, నా తోడైపోవా. ఏమిటది? ఆరాధ్య ఇచ్చింది మామయ్య. రాజకుటుంబీకుడు అయింది ఇలాంటివి మెడలో వేసుకోవడానికి సిగ్గులేదు? తీసేది. నేను తీయను. తీయమన్నానా? నేను తీయనని చెప్పానా? ఆయన చెప్పింది కూడా నిజమే కదా. మీలాంటి రాజకుటుంబీకులు ఇలాంటివి వేసుకోకూడదు. తప్పు నాదే. అది తీసే. నేను తీయను. అయినా ఇందులో ఉన్న దేవత ఎవరో తెలుసా? నువ్వే. నువ్వంటే నాకు ప్రాణం. ఎవరు చెప్పినా దీన్ని తీయను. కొడుకులిద్దరితో కలిసి ఆనందంగా బతుకుతున్న క్షేత్ర విక్రమసింహ రాజవర్మ అకస్మాత్తుగా ఒకరోజు మరణించాడు. రాజనియమం ప్రకారం రాజు పోతే అతని పెద్ద కొడుకు సింహాసనాన్ని అధిష్ఠించాలి. కానీ అతను మందబుద్ధి కలవాడని వాడి తమ్ముణ్ణి రాజుని చేద్దాం. అది కాదు మావయ్య, అన్నయ్య ఉండగా నన్ను. చూడు, నువ్వు నీకోసమో నా కోసమో రాజు అవ్వడం కాదు, ఈ రాజ్య సంరక్షణ కోసం రాజు అవ్వాలి. పెద్ద కొడుకుండగా రెండో వాడిని రాజుని ఎలా చేస్తాం? వాణ్ణి లేకుండా చేస్తే రాజగురువులు లెస్స పలికితిరి. తాను ప్రాణంగా ప్రేమిస్తున్న అమాయకుడైన క్షేత్రసింహరాజవర్మని చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి తననెలాగైనా కాపాడాలని నిశ్చయించుకుంది ఆరాధ్య. ఆగు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మీ తమ్ముడిని రాజుని చేయడానికి మీ మావయ్య నిన్ను చంపాలనుకుంటున్నాడు. మా తమ్ముడు రాజైతే నాకే కదా సంతోషం. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? ముందు దాక్కు. ఉండు, నేను అడిగి వస్తా. క్షేత్రసింహ, ఆగు. ముందు దాక్కో. నేను వెళ్ళను. క్షేత్రసింహ, ఏం జరిగినా నేను వచ్చేంత వరకు నువ్వు ఇందులోంచి మాత్రం బయటకు రావద్దు. వస్తే నా మీద ఒట్టే. వెళ్ళి దాక్కో. బాబు, పక్కూరికి వెళ్ళాలి, వస్తావా? మేము వచ్చాం కదా, ఇంక వాడెందుకో. మీకు దండం పెడతాను,
తనని తీసుకుని మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. దయచేసి వదిలేయండి. ఇదంతా కాదు గాని వాడు ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆరాధ్యని సజీవ సమాధి చేసి తన ఆత్మ ఎప్పటికీ బయటకి రాకుండా బంధించారు. కొంతకాలానికి రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ ఆ రెండు ఆత్మలు మాత్రం ఎప్పటికైనా కలవాలని ఎదురు చూస్తున్నాయి.